బొంగులో బిర్యానీ. ఈ బొంగులో బిర్యానీ గురించి నేను హైదరాబాద్ నుంచి ఇంత దూరం ఫ్లైట్ వేసుకొని వచ్చాను అనమాట. నా ఫ్లైట్ కాస్ట్ 2 lakhs యాక్చువల్లీ. 2 lakhs పెట్టుకుని ఫ్లైట్ వేసుకుని ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే ఈ బొంగులో బిర్యానీ తినడానికి వచ్చాను. చూశారు కదా, ఈ బొంగు బిర్యానీ ఏంటంటే చాలా కాస్ట్. ఇక్కడ ఓన్లీ బొంగులో చికెన్ దొరుకుతుంది, అది 1/2 kg 400. ఈ బొంగు బిర్యానీ ఇంకెంత ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను దీన్ని వేసి సర్వ్ చేసి చూపిస్తాను. ఇది రాళ్ళతో ఉంటుంది, జాగ్రత్తగా గీయాలి. లేకపోతే అది బొగ్గంతా రాళ్ళతో ఉంటుంది. బుర్రపాడు మయ్య అడుగున ఇంకా పీసెస్ ఉంటాయి, అది ఎంత ఇది సైడ్ రాలుతుంది కదా, వద్దు పక్కన పెట్టేద్దాం. ఇది మయ్య చూసారా ఇలా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే బుర్రపాడు పిచ్చెక్కిపోతుంది. మామూలుగా ఉండదు, జీడిపప్పు కూడా ఇచ్చాడు మాయ. ఇప్పుడు ఈ టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది. నాకు బుర్రపాడు అయిపోతుంది, మీకు బుర్రపాడు అయిపోతే తెలియదు. మొత్తానికి తినేసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందని. ఫస్ట్ చికెన్ మొక్క బాగానే ఉడికింది, బాగుంది, టెండర్ ఉంది. ఇది ఇంకొద్ది రైస్. పచ్చిమిరపకాయ పరవాన్ని వండి తెల్లారు చల్లారదు అంటారు. యాక్చువల్లీ ఈ పలావు నేను నైట్ కట్టించాను. ఇప్పుడు 9-10 గంటలు అవుతుంది. టేస్ట్ మారదు, కొద్దిగా చల్లబడ్డది అంతే. మైక్రోవేవ్ అవైలబుల్ ఉంటే మైక్రోవేవ్ పెట్టుకొని తింటే వేడి చాలా బాగుంటుంది. మందుగానే అలవాటు ఉన్న వాళ్ళు అయితే జిప్ 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 ఈ క్వార్టర్ మ్యాజిక్ మూమెంట్ మింగేసి ఈ బిర్యానీ ఇలా మింగేశారంటే ఇంకా బుర్రపాడు అయిపోతుంది. ఈ వెంట్రుల్లో సరైన కాంబినేషన్ పిచ్చెక్కిపోద్ది. ఎక్కడి నుంచైనా వచ్చేయండి. ఇక్కడ విజయనగరం దగ్గర అరకు అంటే ఎవరైనా చెప్తారు, వైజాగ్ దగ్గర అరకు అంటే ఎవరైనా చెప్తారు. 2 అరకులు ఒకటే, విజయనగరం నుంచి రావచ్చు, వైజాగ్ నుంచి రావచ్చు. పీసెస్ అయితే చాలా ఇచ్చారనమాట. విత్ ఫుల్ బిర్యానీ యాక్చువల్లీ 600 క్వాంటిటీ. ఈ హాఫ్ బిర్యానీ 300 అనమాట, కానీ హాఫ్ ఎవరు అనమాట, ఫుల్ ఇది చూసారా. పీసెస్ చాలా ఉన్నాయి. ఈ బిర్యానీలో మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసినందుకు ఇక్కడ జీడిపప్పులు చూసారా. ఇక్కడ ఏంటంటే ఏజెన్సీ ఏరియాస్లో పచ్చి జీడిపప్పు, గుండు జీడిపప్పు రకరకాలు దొరుకుతాయి. ఈ పచ్చి జీడిపప్పు తొక్కతో చూసారా, ఈ పచ్చి జీడిపప్పులు ఎక్కువ దొరుకుతాయి, అందుకని జీడిపప్పు ఎక్కువ వేశారు. పీసులతో పాటు మసాలా ఐటమ్స్ అయితే పేపర్సింగ్ వేశారు. ఇవన్నీ చూసారు, ఆకులు, దాల్చిన చెక్క, ఇది ఈ సెల్మన్ సీడ్స్ అంటారు, స్టార్ అనీస్ అంటారు, నక్షత్రాలు, ఇవన్నీ బేపత్సింగ్ వేశారు. ఇంత ఒక బిర్యానీలు ఇన్ని క్వాంటిటీ వేసారంటే డెఫినెట్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా గ్యాస్ వస్తుంది. మసాలా అలవాటు అయితే పర్లేదు, కాకపోతే రెగ్యులర్ కాకుండా ఎప్పుడప్పుడు తింటే పర్లేదు అనమాట. ఇన్ని మసాలాలు ఒకేసారి తినకూడదు అన్నమాట. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.